ఉండడానికి, సంపద నిలవడానికి కొన్ని విధానాలు ఉన్నాయంటున్నాయి మన వేదాలు. ఋగ్వేదంలో ఒక ఆసక్తికరమైన రుక్కు ఉంది. అందులోనే ఆయుష్ను ప్రత్యేకంగా సంపదగా చెప్పారు. మిగిలిన సంపదలు అనుభవించాలంటే ఆయుర్దాయం కావాలి, దానికి ఆరోగ్యం కావాలి. మంచి ఆహారం, మంచి భావనలు, మంచి అలవాట్లు మంచి ఆరోగ్యానికి కారణమవుతాయి. అలాంటి ఆరోగ్యవంతులున్న చోట ఉత్సాహం ఉప్పొంగుతుంది, ఆనందం తాండవిస్తుంది. అలా ఆనందం తాండవించే చోట తానుంటానంటోంది శ్రీ మహాలక్ష్మి. శుచిత్వం మాతృరూపేణ అంటోంది వేదం. శుచి, శుభ్రత మనల్ని కాపాడే తల్లి లాంటివి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అలాంటి ఆరోగ్యానికి ప్రధాన కారణం పరిశుభ్రత. పచ్చదనం, పరిశుభ్రత ఉన్న చోట ఆహ్లాదం పరిడవిల్లుతుంది. అలాంటి ఇల్లు పచ్చగా కలకలలాడుతుంది. ఆడంబరమైన వస్తు సముదాయం ఎంతున్నా ఆ ఇంట్లో శుభ్రత కొరవడితే అక్కడ శుభాలకు, శాంతికి అవకాశమే లేదు. అలాంటి పరిశుభ్రమైన పచ్చని కోవెల లాంటి ఇంట్లో ఖచ్చితంగా కొలువు తీరుతానని వరమిచ్చింది లక్ష్మీదేవి. ఇల్లు చిన్నదా పెద్దదా అని కాదు, ఎంత పొదిగి ఉందనేదే ముఖ్యం. ఇంటిని సర్దుకునే నేర్పు, అందులో మేళవించే సృజనాత్మకత ఆ ఇంటి వారి హృదయాలను ఆవిష్కరిస్తుంది. నాలుగు గోడల మధ్య తల్లి చూపే ప్రతిభ అందరి వికాసానికి తోడ్పడుతుంది. అది వంటగదిలోనే కావచ్చు, కుండీలో పూల ముక్కలు పెంచడంలోనే కావచ్చు. కానీ పరిమితమైన వనరులతో వనిత కనబరిచే కళాత్మక ప్రావీణ్యం మేదో కుటుంబ సభ్యులందరి మనసులపై ప్రగాఢమైన ముద్ర వేస్తుంది. సృజనాత్మకత అక్షరాల లక్ష్మీ స్వరూపమే. సంస్కారం ఇంటి గౌరవాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తుంది. వినయ విధేయతలు, గౌరవ మర్యాదలు ప్రయత్నపూర్వకంగా బిడ్డలకు అలవర్చడమే మాతృమూర్తి ప్రధాన బాధ్యత. దాన్ని ఆమె నిర్వర్తించలేకపోతే అమాయకులైన చిన్నారులు భవిష్యత్తులో అహంకార పూరితులవుతారు. ఎక్కడ అహంభావం, అభిజాత్యం ఉంటాయో అక్కడ మహాలక్ష్మి క్షణం కూడా ఉండదు. అహంకార పూరితులైన వారు ఆమెకు బద్ధశత్రువులు. అతిథులు, అభాగ్యతలు ఆదరణతో తిరిగి వెళ్లిన ఇల్లు పుణ్యతీర్థాలతో సమానం అంటారు పెద్దలు. ఆ పుణ్య ఫలమంతా ఆ ఇంటి ఇల్లాలకే. పంచభక్ష పరమన్నాలు వండి వడ్డించలేకపోయినా ఆత్మీయంగా నలుగురిని పిలిచి ఆకలి తీర్చాలన్న అమ్మ మనసు అతివకు ఉండాలి. అప్పుడే ఆ ఇంటిపై ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు వర్షిస్తాయి. అందుకే అతిథి దేవోభవ అని ప్రస్తుతించాయి మన ధర్మ గ్రంథాలు. నహి జ్ఞానేన సదృశం అంటోంది మన సనాతన ధర్మం. జ్ఞానానికి సరైనది ఏదీ లేదు. పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సింది సిరి సంపదలు కాదు, జ్ఞాన సంపద. అది చదువు ఒక్కటే కాదు, జీవితానికి ఉపయోగపడే ఏ విద్య అయినా జ్ఞానమే. వ్యక్తిత్వానికి, జీవకళకు తోడ్పడే ఏ నిపుణత అయినా జ్ఞానమే. తండ్రి కన్నా ముందు తల్లి నుంచే ఆ జ్ఞాన తృష్ణ బిడ్డలకు సంక్రమించాలి. అందుకే సరస్వతి అంటే అక్కడ ఆమె సోదరి లక్ష్మి ఆమెను అనుగమించి వస్తుందంటారు. సంభాషణలు కొనసాగాలి. అప్పుడు పిల్లల్లో జ్ఞాన పిపాస అంకురిస్తుంది. దానికి ప్రధాన సారథ్యం వహించాల్సింది మాతృమూర్తే.